గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం. పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనో వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు షేక్ సాదిక గారు. అలాగే హెరాయిడ్స్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి అసలు పైల్స్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ వల్ల వస్తుంది? సో పైల్స్ అనేది మనం హెమరాయిడ్స్ అంటాము. ఇది ఏంటంటే మొల్లలు, తెలుగులో చెప్పుకోవాలంటే మనం మొల్లలు అని అంటాం వీటిని. సో ఇది ఏమవుతుందంటే మోషన్కి వెళ్ళే ద్వారం నుంచి ఇక్కడ ఎప్పుడైతే తరచుగా కాన్స్టిపేషన్కి కొన్ని రోజుల నుంచి బాధపడుతున్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఏమవుతుంది, కాన్స్టిపేషన్కి ఎక్కువగా ఈ మోషన్ వెళ్ళడం కష్టమైపోయి టైట్నెస్ ఆఫ్ ఈ మోషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడి నుంచి మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర కుషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏం చేస్తుంది, మోషన్ని సాఫీగా పోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. కానీ కాన్స్టిపేషన్ వల్ల అవ్వడం వల్ల ఏమవుతుంది, సో ఇక్కడ అనేది ప్రొట్రూజన్ జరగడం వల్ల మనం ఈ మొల్లలు అనేవి చూస్తూ ఉంటాము. సో అసలు ఈ మొల్లలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాము, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్గా మనం పరిగణిస్తాం అన్నమాట. సో ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు సో వీటిలో ఎట్లా ఉంటుంది, లోపలికి ఉండి ఫస్ట్ మెయిన్గా చూసేది రక్తం పడడం అనమాట. మోషన్తో పాటు రక్తం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఎప్పుడైతే ఈ ఒట్టి రక్తం ఒక్కటే ఉంది అన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవుతుందని, ఇది కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి అవుతుంది కదా అని నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఫస్ట్ స్టేజ్లో ఎక్కువగా బ్లీడింగ్ అనేది స్టూల్తో పాటు చూస్తూ ఉంటాం అనమాట. అంటే మోషన్కి వెళ్తూ మోషన్తో పాటు బ్లడ్ అనేది పడడం అనేది చూస్తాము. తర్వాతకి నొప్పి అనేది చాలా చివరి స్టేజ్లోనే చూస్తాము. సో సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఈ కుషన్స్ అనేవి ఏమవుతుంది, చిన్నగా మోషన్తో పాటు బయటకి కనిపించి ప్రొట్రూజన్ అనేది ఒక చిన్న మాస్ లాగా కనిపించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత స్టేజ్లో ఏమవుతుంది, బయటకు వస్తుంది కానీ చేతితోనో ఇట్లా ప్రెషర్ పెట్టినప్పుడు లోపలికి వెళ్తుంది. కానీ ప్రతిసారి మోషన్కి వెళ్ళినప్పుడల్లా బయటికి రావడం, మళ్ళీ వీళ్ళు చేయడం, ఇది థర్డ్ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుంది, బయటకి ప్రొట్రూజన్ వచ్చేసి ఈ మాస్ అనేది మనం అలానే ఉండిపోతుంది అనమాట. సో ఇది తరచుగా కాన్స్టిపేటెడ్ పీపుల్లో, అంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం అనే ఈ ఎక్కువగా ఈ ఉన్న సమస్య వాళ్ళలోనే ఈ పైల్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట. లాస్ట్ స్టేజ్లో అంటే ఇప్పుడు బ్లడ్ పడడము, తర్వాత ఈ ప్రొట్రూజన్ అంటే స్వెల్లింగ్ అనేది చూడడము, మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర అది వచ్చిపోవడము లేకపోతే ఉండిపోవడము అనేది చూస్తాము. చివరిగా మనము పెయిన్ అనేది చూస్తూ ఉంటారు. నొప్పి అనేది చివరి స్టేజ్లో ఎక్కువగా బాధ పెడతా ఉంటుంది. సో ఆ నొప్పి తర్వాత తరచుగా కొన్నిసార్లు దురద అనేది మోషన్కి వెళ్ళే ద్వారంలో చూస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ పైల్స్ అనేవి మనం ఎలా స్టేజెస్ ఏంటి అనేది తెలుసుకున్నాము. ఓకే అండి, మెయిన్గా పైల్స్కి సంబంధించి అంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అన్నారు కదా, అంటే సిమ్టమ్స్ అనేవి వీటికి సంబంధించి ఒకేలాగా ఉంటాయి, మన డిఫరెన్స్ అంటే ప్రతి మనిషిలో కూడా? సో ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్లో రెక్టమ్ అంటే మోషన్కి వెళ్ళే ద్వారంలో బయటకు రావడం వల్ల లేకపోతే లోపల నుంచి లోపలికి ఇంటర్నల్గా ఉండడం వల్ల దీన్ని మనం ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్గా డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. కానీ మెయిన్గా రీజన్ చూసేది ఫస్ట్ అయితే బ్లీడింగ్ పైల్స్ చూస్తామన్నమాట. అంటే పైల్స్లో ఫస్ట్ బ్లీడింగ్ అనేది సిమ్టమాటిక్గా తీసుకుంటాము, ఆ తర్వాత ప్రొట్రూజన్ అనేది బయటకు చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత నొప్పి, దురద ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఇవి ఎప్పుడు తరచుగా అంటే కాన్స్టిపేషనే కాకుండా వీళ్ళు తినే ఆహార పదార్థాలు, ఆహార నియమాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఓకే అండి, మరి సిమ్టమ్స్ అనేవి అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ కాకుండా మెయిన్గా పైల్స్కి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్లో అలాగే ఎండింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది సిమ్టమ్స్? సో ఫస్ట్గా మనము అదే ఇందాక చెప్పుకున్నట్లు ఫస్ట్ స్టేజ్లో మాత్రం పెయిన్ అనేది చూడరు అందరి ముందు. దీనికి మనం డిఫరెన్షియేషన్ కూడా చెప్పుకుందాము, ఫిషర్స్ ఎట్లా ఉంటాయి, ఫిషులా ఎట్లా ఉంటుంది అనేది కూడా. సో పైల్స్లో ఎట్లా ఫస్ట్ సిమ్టమ్ అనేది బ్లీడింగ్ చూస్తారనమాట. బ్లీడింగ్ ఉండడము, తర్వాత నుంచి ఈ చిన్న ప్రొట్రూజన్ అనమాట, అంటే చిన్న మాస్ లాగా మోషన్కి వెళ్ళే ద్వారంలో తగలడం అనేది చూస్తూ ఉంటారు. దాని తర్వాత నొప్పి, తర్వాతకి దురద, ఈ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు.
సో వీటి ఆహార నియమాలు ఎక్కువగా ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడము, ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోకుండా ఉండడము, ఇటువంటివి పాటించాల్సి వస్తుంది. అండ్ పైల్స్కి ఫిషర్స్కి ఫిషర్స్కి డిఫరెన్స్ ఎట్లా చెప్పుకోవచ్చు అని అంటే, ఫిషర్స్లో అనేది మనం పెయిన్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. పెయిన్ ఫస్ట్గా చూడడం. కానీ పైల్స్లో ఏమవుతుంది, లాస్ట్ స్టేజ్లో మనం పెయిన్ అనేది చూస్తాం. ఫస్ట్ అనేది బ్లీడింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే అండి. మరి వీటికి అంటే పైల్స్కి కొంతమంది అంటే పెయిన్ భరించలేక సర్జరీకి వెళ్తూ ఉంటారు. అంటే సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వదా? సో అందరూ సర్జరీకి ఫస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ నొప్పి భరించలేకపోతున్నాము. ఆల్రెడీ ఫస్ట్ ఉన్న సిమ్టమాటిక్ వైజ్గా సిమ్టమ్స్ని ఏం చేస్తారు, వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల నెక్స్ట్ సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది. సో సర్జికల్ రిమూవల్లో వెళ్ళిన తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రావు అని కంప్లీట్గా చెప్పలేరు. కానీ మనం హోమియోపతితో మనం ఎలా ఇస్తామంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ పెట్టి దాన్ని తీవ్రతని వీటి నొప్పిని వాటిని తగ్గిస్తూ, సో అక్కడ ఉన్న కుషన్స్ని ఆ టిష్యూస్ని నార్మల్ చేయడానికి మనం మెడిసిన్స్ అనేది ప్రయత్నిస్తాం అనమాట. వీటి నుంచి తగ్గుతుంది. మన ఫిషర్ అనేది అంటే పెయిన్ ఎక్కువ ఉంటుందని చెప్పారు కదా, అంటే వాటి గురించి డీటెయిల్గా చెప్పండి. సో అసలు ఫిషర్ అంటే ఏంటి, ఇక్కడ మన ఫిషర్ ఏమవుతుంది, మోషన్ ఎప్పుడైతే ఈ రెక్టల్ నుంచి యానల్ రీజియన్లో పాస్ అవుతూ ఉంటుందో, ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఈ ప్రెషర్ అనేది పడడం వల్ల ఏమవుతుంది, కట్ అనడం అంటే లీజన్ జరగడం అనేది అక్కడ చూస్తూ ఉంటారనమాట. అంటే ఒక చీలిక అనేది చూస్తారు. సో ఈ చీలిక ఏర్పడడం వల్ల ఏమవుతుంది, రక్తం బయటికి రావడం కానీ, ఇక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ ఇది ఎక్కువగా చూస్తారు. అండ్ మోషన్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, నొప్పి ఎక్కువగా భరించలేకపోవడము, మోషన్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ నొప్పిని భరించలేకపోవడము, కూర్చోవడం కూడా ఇబ్బంది అయిపోవడం, ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఇక్కడ రెక్టల్ రీజియన్లో ఏమవుతుంది, యానస్ అనేది టైట్నెస్ ఆఫ్ యానస్ కూడా అవుతుందన్నమాట. ఫిషర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది. సో పైల్స్కి మనం ఫిషర్కి ఫస్ట్ డిఫరెన్షియేషన్ చూసుకున్నా కానీ ముందు నొప్పి ఉండి రక్తం పడుతూ ఉండడం, లేకపోతే ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేయడం, వాపు చూస్తాము, వాపు ఉండడము, నొప్పి ఉండడం, తీవ్రత, సో ఇక్కడ గుచ్చుకున్నట్టు ఇట్లా నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. సో మోషన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, మోషన్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది. కొంతమంది ముక్కడము, ఎక్కువగా ముక్కి ఎక్కువసేపు స్ట్రెయిన్ అయ్యి సో మోషన్కి వెళ్ళడం వల్ల ఈ ఇబ్బంది ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట ఇట్లాంటి కేసెస్లో. ఓకే అండి. మరి వీటికి కూడా అంటే ఇది కాంప్లికేటెడ్ అంటారా ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే? తప్పకుండా కాంప్లికేషన్సే అండి. ఎందుకంటే ఇది ఫిషర్స్ ఎప్పుడైతే ఈ స్లైట్ కట్ అయిన తర్వాత కొన్నిసార్లు హీల్ అయిపోతుంది కూడా ఇది. కానీ తర్వాత ఏమవుతుంది, కొన్నిసార్లు ఈ కాన్స్టిపేషన్ కాన్స్టాంట్గా ఉండడం వల్ల కూడా ఏమవుతుంది, హీల్ అవ్వడం అనేది స్టాప్ అవ్వడం అండ్ ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేయడము, ఇబ్బంది ఎక్కువగా చూస్తుంటారు. సో ఈ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ తరచుగా ఇబ్బంది పడుతూ, సో ఫస్ట్ స్టేజెస్లోనే నెగ్లెక్ట్ చేయకుండా ఇటువంటి సిమ్టమ్స్ కనిపించడం ద్వారా ఫస్ట్గానే ఒక డాక్టర్ని ట్రీట్మెంట్ కోసం మీరు కన్సల్ట్ అవ్వడం మంచిది అనమాట. సో అంటే ఇన్ఫెక్షన్ అన్నారు కదా మీరు మాట్లాడుతుంటే, ఇన్ఫెక్షన్ అంటే ఎందుకు వస్తుంది దీంట్లో? సో ఈ మోషన్కి వెళ్ళే ద్వారంలో ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ కట్ అనేది స్లిట్ అనేది జరుగుతుందో, సో ఆ చీలిక ఏర్పడడం వల్ల నేను చెప్పినట్టు ఇట్లా ఫస్ట్లోనే అది హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ హీల్ అవ్వకుండా ఉండడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అనేది సరిగ్గా క్లీన్ చేసుకోవడం, ఇదంతా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ ఏర్పడి అక్కడ స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే అండి. ఫిస్టులా అంటే ఏంటి, మరి వీటికి సిమ్టమ్స్ కానీ అంటే లక్షణాలు కానీ కాజ్ ఎలా ఉంటాయి? సో ఫిస్టులా అంటే ఏంటి, మోషన్కి వెళ్ళే ద్వారంలో ఫిస్టులా అనేది ఎట్లా అంటే ఓపెనింగ్, ఒక మోషన్కి వెళ్ళే ద్వారం నుంచి ఓపెనింగ్, పక్కకు ఉన్న ఏరియాలోకి ఇంకో ఓపెనింగ్ ద్వారా అంటే 2 సైడ్స్ నుంచి ఈ ట్రాక్ట్ అనేది ఏర్పడి ఇందులో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చీము ఇవన్నీ ఏర్పడడం వల్ల ఏమవుతుంది, ముందుగా ముఖ్యంగా డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటారు. ఎక్కువ డిశ్చార్జ్ ఉండడం కానీ, చీము ఎక్కువగా ఏర్పడిపోయి సో ఇది తడిగా అయిపోతుంది ఏంటి అని అర్థం కాని వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్గా కన్సల్ట్ అవ్వాలి. సో మనం ఇవి ఎక్కువగా క్లినికల్ బేసిస్లో మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫిస్టులాలో అయితే ఫిస్టులోగ్రామ్ చేయించడం వల్ల మనకి ఇది బయటపడడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. సో మెయిన్గా మీరు ఎప్పుడైతే ఈ సిమ్టమాటిక్ వైజ్గా వెళ్తారో క్లినికల్ బేసిస్లోనే మనం డిఫరెన్షియేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఫిస్టులా ట్రాక్లో ఎప్పుడైతే ఈ ట్రాక్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి డిశ్చార్జ్ ఫామ్ అయిపోయి బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల పస్ ఫార్మేషన్ ఎక్కువగా జరిగి దీని పెయిన్, స్వెల్లింగ్, నొప్పి ఉండడము ఇది ఎక్కువగా చూస్తుంటారనమాట. వాపు వచ్చేస్తుంది ఈ ఏరియాలో. సో మెయిన్గా అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఈ మూడిట్లో చూసుకుంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్?
ఓకే. సో ఇది 3 కాంప్లికేషన్స్‌లోనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైల్స్ దానికి తగ్గట్టు గ్రేడ్స్ వైస్‌గా చూసుకుండా, స్టేజెస్ వైస్‌గా చూసుకున్నా ఇది కాంప్లికేషన్స్ అవుతుంది. సో ఏమైతుంది, ఇక్కడున్న ఇబ్బందిని పెంచడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో రెక్టల్ రీజియన్, యానల్ రీజియన్‌లో అనేది ఇబ్బంది ఉండడం, ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళల్లో కానీ, ఎక్కువసేపు నుంచోవడం వల్ల కానీ, ఇది ఎక్కువగా కూర్చున్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటామన్నమాట. కాన్స్టెంట్‌గా వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఏది కాంప్లికేషన్ అంటే దేనికదే మనం కాంప్లికేషన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. కానీ దీనికన్నా ఎక్కువగా ఫిస్టులా అనేది ఎక్కువ కాంప్లికేషన్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇది సైనస్ ట్రాక్ట్ అనేది లోపల ఫామ్ అయ్యి ఇందులో పస్ అనేది ఎక్కువగా ఉండి డిశ్చార్జ్ ఎక్కువ అయిపోవటం, ఇన్ఫెక్షన్ అయిపోవటము, సో అది లోపలికి పగలడం అనేది జరగడం వల్ల ఇది ఇంకా ఎక్కువగా ఇన్ఫెక్షియస్‌గా పరిగణిస్తామన్నమాట. సో దీని ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్స్ అనేది వాడుకుంటూ ఉంటే సో సైనస్ ట్రాక్ట్ ఈ ఫిషులాలో కూడా మనము ట్రీట్మెంట్ అనేది మనం హోమియోపతితో మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఒక సైనస్ ట్రాక్ట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది, ఒకటే ఉంటుందని కూడా చెప్పలేము. దాని నుంచి ఇంకొకటి ఓపెన్ అయ్యి ఇంకో ఇన్ఫెక్షన్కి ఇంకా ఆ ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేసేదే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏమవుతుంది, పైల్స్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా రక్తం పడుతుంది, ఓకే వేడిగా వస్తువులు తిన్నాము అందుకనే రక్తం వచ్చినట్లుంది ఇలా అనుకొని వదిలేస్తూ ఉంటారు. సో నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ఎప్పుడైతే బ్లీడింగ్ ఉంటుందో ఒకసారి కన్సల్ట్ అవ్వడం మంచిది. సో ఆ తర్వాతకి నొప్పి కూడా ఉంటుంది. లాస్ట్ స్టేజ్ వరకు బయటకే ఒక ప్రొట్రూజన్ అనేది మాస్ లాగా చిన్న గడ్డలాగా మోషన్కి వెళ్ళే ద్వారంలో ఎప్పుడు కనిపిస్తుంది, తగులుతుంది, ఇలానే ఉండిపోయింది అని అనుకున్నప్పుడు ఇంకా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే సర్జికల్గా వెళ్ళే అవసరం లేకుండా మెడికల్గానే అంటే మెడిసిన్స్తోనే మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. సో అందరూ ఏమంటే ఫస్ట్ దీని తర్వాతకి సర్జికల్గా వెళ్ళిపోవాలి అనే దాంట్లో ఉంటుంటారు. సో అది లేకుండా మనం హోమియోపతితో మనం అనేది వితౌట్ సర్జరీ మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు అనమాట. అలానే ఫిషర్స్లో కూడా ఎప్పుడైతే ఇన్ఫెక్షన్కి దారితీస్తుందో స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ ఉండేసి ఇక్కడి నుంచి డిశ్చార్జ్ ఉంటుంది అండ్ మ్యూకస్లో మోషన్లో ఎక్కువ మ్యూకస్ అనేది చూస్తూ ఉంటారు అనమాట, జిగటగా పోవడము. సో మెయిన్గా ఫస్ట్ సిమ్టమ్స్ని మీరు పరిగణనలోకి తీసుకొని ఫస్ట్ సిమ్టమ్స్తోనే మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వడం వల్ల సో ఎక్కువగా మీకు ఈ సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండకుండా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ఇలా ఫిష్యులాలో కూడా నెగ్లిజెన్సీ అంటే తెలియక డిశ్చార్జ్ వస్తుంది, కొంచెమే వస్తుంది అని అనుకొని నెగ్లెక్ట్ చేయకండి. దానికి ఏమవుతుందంటే ఇంకా ఫిష్యులా అనేది లోపల ట్రాక్ట్ నుంచి మొత్తం ఇన్ఫెక్షియస్గా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఇంకా మీరు ఎక్కువగా నొప్పి, కూర్చోలేరు, మీరు తరచూ వెళ్ళే పనులు చేసుకోలేరు, నడవలేరు, ఎక్కువసేపు కూర్చొని ఉండలేరు, ఇటువంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. సో దీని ద్వారా మీరు ఫస్ట్గానే ఇది గుర్తుంచుకొని కన్సల్ట్ అయితే మంచిది. ఓకేనంటే ఇప్పుడు సర్జరీ లేకుండా అన్నారు కదా, అంటే స్టేజెస్ భరించలేనప్పుడు సర్జరీగా వెళ్తారు అంటే పేషెంట్స్. సో హోమియోపతిలో ఎంత టైం పీరియడ్ పడుతుంది? సో ఎలా అంటే ఇప్పుడు స్టేజెస్ వారీగా చూసుకొని మనము ఎంత తీవ్రతలో ఉంది ఇది అనేది చూసుకొని మనం హోమియోపతి అనేది ఇస్తూ ఉంటాము. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో తొందరగా కన్సల్ట్ అయినప్పుడు ఏమవుతుంది, వితిన్ ఫ్యూ మంత్స్లోనే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ స్టేజ్ సర్జరీ చేయాల్సిన స్టేజ్లో కనుక అప్పుడు వచ్చినట్లయితే ముందుగా పెయిన్ రిలీఫ్ ఇవంతా జరుగుతుందన్నమాట. బ్లీడింగ్ పడ్డము, పెయిన్ ఇవన్నీ తగ్గుతుంది, ఇచ్చింగ్ ఉండడం కానీ ఇదంతా తగ్గుతుంది పైల్స్లో కూడా. కానీ ఏమవుతుంది, కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. అంటే లైక్ స్టార్టింగ్ స్టేజెస్ ఉన్న వాళ్ళకి లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏమవుతుంది, కొంచెం టైం డ్యూరేషన్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. అండ్ మన హోమియోపతితో జీనోమ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం కాబట్టి మన హోమియో కేర్లో ఇంకా త్వరగానే మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే, అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? అంటే ఇప్పుడు పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ ఎలా ఉంటుంది ఒక్కొక్క దాని ప్రాసెస్? సో ఎలా ఉంటుంది అంటే మనం ఫస్ట్ క్లినికల్గా మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. సో సిమ్టమాటిక్ వైజ్ అండ్ మోర్ ఓవర్ స్కిన్ ట్యాగ్స్ అనేవి, ప్రొట్రూషన్ అనేవి చూడడం వల్ల మనం దీన్ని పైల్స్లోకి తీసుకుంటాము. అండ్ ఫిషర్ అనేది ఎక్కడైతే స్లిట్స్ అనేది చూస్తూ ఉంటాము. సో వీళ్ళు పెయిన్ పెట్టి మనం ఎగ్జామినేషన్ చేయాలన్నా పెయిన్ ఉంటుంది. సో వీళ్ళకి బాగా ఇబ్బంది ఉంటుంది. అండ్ మనం ఫిషియోగ్రామ్ చేయించవచ్చు, యూఎస్జీ అబ్డామెన్ యూఎస్జీ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ చేయించవచ్చు. సో ఫిషియోగ్రామ్ చేయించడం వల్ల కూడా మన ఫిష్లో ఎంత ట్రాక్ట్ ఎంతవరకు ఉంది అనేది మనం చూడొచ్చు అనమాట. మెయిన్గా క్లినికల్గానే మనం డయాగ్నోసిస్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందని?
ఏమవుతుంది, ప్రొట్రూజన్ ఉండడం వల్ల పైల్స్లో ఏం చూస్తూ ఉంటాము, ప్రొట్రూజన్ ఉంటుంది, మాస్ ఉంటుంది. సో సిమ్టమాటిక్ వైజ్గా అండ్ క్లినికల్ బేసిస్లో మనం ఎప్పుడైతే ఎగ్జామినేషన్ చేస్తామో లోకల్ ఎగ్జామినేషన్ అక్కడ సో తెలుస్తుంది అనమాట ఎలా ఉంది వీళ్ళది ఏంటి అనేది. క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఫిష్లో చేయించడం వల్ల ఏమవుతుంది మనకి ఇవన్నీ తెలుస్తుంది, ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏ ఉన్నాయి అంటే హోమియోపతిలో అంటే వీటికి? సో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమంటే మనం జీనోమ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా మీ పెయిన్ రిలీఫ్ అండ్ బ్లీడింగ్ ఇదంతా మనము కంట్రోల్లోకి తీసుకురావచ్చు. సో వీటి ద్వారా మనం ఏమవుతుంది అనంటే మీకు తగ్గట్టు మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తత్వాన్ని బట్టి, సో వీళ్ళు ఎలాంటి తత్వం ఉంటుంది అండ్ స్ట్రెస్ ఎలా ఉంటుంది వీళ్ళు తీసుకునే దానికి, అంటే మనం హోల్ కేస్ టేకింగ్ అనేది తీసుకొని దీని మీద మనం బేస్ చేసుకొని మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంటర్నల్గా విత్ రూట్ కాజ్తో మీరు ట్రీట్మెంట్ అనేది మన హోమియోపతితో మనం చూస్తామన్నమాట. ఓకే, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా ఉంటుంది కదా, వీటికి ఏ విధంగా చేసుకోవాలంటే? సో ఏమవుతుంది, ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏజ్డ్ అనే కాకుండా ఎర్లీ ఏజెస్లో కూడా ఈ పైల్స్ ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం వల్ల లో క్యాలరీ డైట్ అంటే ఫైబర్ రిచ్ డైట్ కాకుండా ఏది పడితే అది జంక్ తినేయడము, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఇవి తినేస్తూ ఉంటారు, ఆయిలీ బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము ఇది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. కానీ వీటిని ఏం చేయాలంటే ఫుడ్ డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి. చక్కగా ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం ద్వారా మోషన్ అనేది ఇందులో సాఫీగా వెళ్ళడం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మోషన్ అనేది ప్రెషర్ అనేది రెక్టమ్ మీద యానస్ మీద పడకుండా ఇది మోషన్ సాఫీగా వెళ్ళడం వల్ల దీని మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు. సో తద్వారా మెల్లగా రికవరీ స్టేజెస్లో కూడా ఇది ఎక్కువగా తొందరగా తోడ్పడుతుంది అనమాట. సో ఫుడ్ చేంజెస్ అనేవి చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎక్కువ బరువులు అనేవి ఎత్తకుండా ఉండడం చూసుకోవడం ఇవి చేయాలి. అండ్ మోరోవర్ ఎక్కువగా కూర్చొని సేమ్ పొజిషన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా ఇది ఎక్కువగా ఇబ్బందికి దారితీస్తూ ఉంటుంది. సో ఎక్కువ వాటర్ ఇంటేక్, మెయిన్గా వాటర్ ఇంటేక్ అనేది మినిమం 3 లీటర్స్ అయినా తీసుకోవాల్సి వస్తుంది. తక్కువ వాటర్ తాగడము, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాటర్ తాగడానికి కూడా చాలా నెగ్లిజెన్సీ అనమాట. సో ఈ నెగ్లిజెన్సీ వల్ల ఇటువంటి సమస్యలు ఇంకా ఎక్కువగా అవుతుంది. సో కాన్స్టిపేషన్ అవుతుంది, మలబద్ధకం అవుతుంది అని అంటే ఫస్ట్గా మీరు ముందుగానే మీరు సిమ్టమాటిక్ వైజ్గా ఏమైనా ఇంకా ఇబ్బంది ఉందా అనేది గ్రహించుకోవడం మంచిది. ఓకే, సో వీటన్నిటి కూడా అంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా అంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు? సో వీటితో పాటు ఇలానే ఉంటే మనం IBS చూస్తూ ఉంటాము, ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనమాట. సో పెయిన్ అబ్డామినల్లో పెయిన్ వచ్చేయడము, మోషన్ కంట్రోల్ చేయలేకపోవడము అండ్ వీటిలో కాంప్లికేషన్స్ కూడా ఏమవుతుంది, తద్వారా మీరు అంటే వీటిని రికగ్నైజ్ చేసుకోకుండా మెడిసిన్స్ అనేది క్యూర్ చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది, కాన్స్టిపేషన్ అనేది లాంగ్ రన్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ రెక్టల్ మీద అక్కడ ఉన్న టిష్యూస్ మీద డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ IBSలో కూడా ఏమవుతుంది, ఫ్రీక్వెంట్ మోషన్ పాస్ చేయడము, మోషన్ కంట్రోల్ అనేది తప్పుతూ ఉంటుంది. సో ఏమవుతుంది, కొంతమంది సైకలాజికల్ రిలేటెడ్ IBS కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువగా స్ట్రెస్ అయిపోవడం వల్ల ఏదైనా యాంగ్జైటీకి గురైనా కానీ వెంటనే మోషన్కి వెళ్ళాల్సి రావడము, కంట్రోల్లో చేసుకోకపోవడము, దీని ట్రీట్మెంట్ అనేది సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కంట్రోల్ చేసుకోకపోవడం కష్టమవుతుంది. సో ఈ కంట్రోల్ అనేది తక్కువ అవడం వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటిలో తీసుకోవాల్సిన డైట్స్ కూడా ఏంటంటే కొన్ని ఫుడ్స్ పడకపోవడం, కొన్ని గమనించుకోవాల్సి వస్తుంది. అండ్ మోర్ ఫైబర్ రిచ్ డైట్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. సో వాటర్ ఇంటేక్, ఫైబర్ రిచ్ డైట్ ఇవి తీసుకోవాల్సి వస్తుంది. IBSలో కూడా ఏమవుతుందంటే ఇరిటేషన్ ఆఫ్ ఈ బవెల్ మూమెంట్స్ అనమాట. రెగ్యులర్ బవెల్ మూమెంట్స్ లేకుండా వీటి బవెల్ హ్యాబిట్స్ అనేవి మీరు రెగ్యులర్గా పెట్టుకోవడం మంచిది అనమాట. లేనప్పుడు ఏమవుతుంది, కడుపు నొప్పి రావడము, మోషన్కి వెళ్ళిపోవడము, లేకపోతే మోషన్ వచ్చేలాగా అవ్వడము, సైకలాజికల్ IBS కూడా మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇందులో ఏమవుతుంది, కొన్ని ఫుడ్స్ కానీ యాంగ్జైటీ లెవెల్స్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ ఎక్కువగా మోషన్ వచ్చేయడము, లేకపోతే దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, రష్ అనమాట, వెంటనే రష్ అవ్వడం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సైకలాజికల్ బవెల్ సిండ్రోమ్ అన్నారు కదా, అంటే అది ఎలా ఉంటుంది? సో సైకలాజికల్లీ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనమాట. సో ఎప్పుడైతే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ స్ట్రెస్ రిలేటెడ్ అనమాట, గట్టను మన బ్రెయిన్ యాక్సిస్ ద్వారా అనేది కంట్రోల్ అనేది ఎప్పుడైతే మోషన్ వెళ్తూ ఉంటుందో యానల్ రీజియన్ దగ్గర ఉన్న మన టిష్యూస్, ఈ మజిల్స్ ఏం చేస్తుంది, మన వితౌట్ పర్మిషన్ అనేది, మన పర్మిషన్ లేకుండా అది అనేది
రిలీజ్ చేయదన్నమాట. సో రెక్టల్ వరకు వచ్చి ఆగిపోతుంది ఈ మోషన్ అనేది. ఎప్పుడైతే మనం వెళ్ళాలనుకుంటారో వీళ్ళు మోషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళు పాస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ లాస్ ఆఫ్ కంట్రోల్ జరగడం అనేది చూస్తూ ఉంటారు. ఈ లాస్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు మోషన్ అనేది స్టాప్ చేయలేకపోవడము ఇది ఎక్కువగా చూస్తూ ఉంటారు. వీటి మీద ప్రెషర్ ఎక్కువగా పడడము. సో ఎక్కువ లాంగ్ రన్లో కాన్స్టిపేషన్ ఉంటుంటే కదా ఖచ్చితంగా గమనించుకోవాలి. అండ్ స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, నాన్ వెజ్, ఎక్కువ నాన్ వెజ్ కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం అనేది మంచిది అనమాట. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో అంటే బాడీలో వాటర్ కంటెంట్ పెట్టుకుని ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటూ ఉంటే తగ్గించుకోవచ్చా హోమ్ రెమెడీతో? మనం ఫస్ట్ ఏమవుతుంది అని అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే బ్లీడింగ్ అవుతుంది ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఫస్టే ఓకే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకొని ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇఫ్ నాట్, ఈ కాన్స్టిపేషన్ అనేది ఆల్మోస్ట్ ఏమవుతుందంటే చాలామంది కొన్ని మంత్స్ తర్వాతకి గ్రహించడం అనేది జరుగుతుంది. ఇది అప్పటికప్పుడే వెంటనే పైల్స్ వచ్చేసింది లేకపోతే ఫిజర్ అయింది వెంటనే అయినది సమస్య కాదు ఇది. సో కొన్ని లాంగ్ డ్యూరేషన్లో మీరు ఈ కాన్స్టిపేషన్తో ఫీల్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఇవి డైట్ ఇవన్నీ మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ మార్చుకోవడం వల్ల ఏమవుతుంది, కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇవి కనుక గ్రహించని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఒకసారి వచ్చింది, రెండుసార్లు వచ్చింది అనే దానికి సరే ఇదేం కాదులే అని అనుకునే వాళ్ళలో ఏమవుతుంది నెక్స్ట్ ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. సో దీన్ని నిర్లక్ష్యం చేయకుండా మెడికేషన్స్ అనేవి వాడాల్సి వస్తుంది. సో మెడిసిన్స్తోనే ఇది క్యూర్ అవుతుంది. ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో అంటే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? మన దగ్గర సక్సెస్ రేట్ ఖచ్చితంగా 90 to 100% ఉంటుంది. రేట్ అనేది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. ఏమవుతుందంటే దీని మీద మీ డైట్, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మార్చుకుంటూ మనం డాక్టర్స్ అనేవాళ్ళం ఏం తీసుకోవాలి ఏం వద్దు అని అనేది కూడా చెప్తామన్నమాట మీకు. అండ్ మీకు తగ్గట్టుగా మీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మీకు ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, కాన్స్టిపేషన్లో నుంచి కూడా బయటపడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ కాన్స్టిపేషన్ తగ్గుతుంది అండ్ మోర్ ఓవర్ పైల్స్, ఫిషర్స్, ఫిష్యులా నుంచి ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కొంతమంది ఫిష్యులా ఆల్రెడీ సర్జరీకి కూడా వెళ్ళుంటారు, పైల్స్ కానీ వీటికి ఆల్రెడీ సర్జరీ వెళ్ళుంటారు. సర్జరీ వెళ్ళిన తర్వాత మళ్ళీ హోమియోపతి వాడచ్చా లేకపోతే మళ్ళీ వచ్చింది అంటే వాడితే తగ్గిద్దా అనే డౌట్ ఉన్న వాళ్ళకి కూడా సో ఎటువంటి డౌట్ లేకుండా మనం హోమియోపతితో మనం క్యూర్ చేయొచ్చు. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో అంటే పైల్స్ ఎలా ఉంటుంది? ప్రెగ్నెన్సీ లేడీస్లో ఏమవుతుంది, ప్రెషర్ అనేది రెక్టల్ రీజియన్ మీద పడడం వల్ల ఇక్కడ హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతకి డెలివరీ అయిపోయిన తర్వాతకి మళ్ళీ నార్మలైజేషన్లోకి అయిపోతుంది. కానీ కొంతమందిలో ఇఫ్ ఇన్ కేస్ హెవీగా ఉంటే కనుక ఈ పెయిన్ ఇవన్నీ ఉంటే కనుక ట్రీట్మెంట్ అనేది అప్పుడే ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ నాట్ కొంతమందికి డెలివరీ అయిన తర్వాత కూడా ఈ హెమరాయిడ్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేసి నార్మల్ అయిపోతుంది. ఓకే, అంటే ఇంకా ఎవరిలో ఎక్కువ చూడొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్? మనం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ గడిపే వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఎక్కువగా కూర్చొని ఉండడము, ఏ పని లేకుండా, ఒబెసిటీ, చాలా లావుగా ఉండే వాళ్ళల్లో కూడా మనం ఈ ఒబెసిటీలో కూడా ఈ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే అండి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.